తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన నాయకుడు, కష్టాల్లో ఉన్నోళ్లకు ఆపద్బాంధవుడు, ప్రత్యర్థులకు రౌడీ లీడర్, తప్పైనా ఒప్పైనా నిక్కచ్చిగా మాట్లాడతారు. కల్మషం లేని బహుజన బిడ్డ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో రాజ్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్కారం అండి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే రాజు గారు, బాగున్నామ్మా. సో మొన్న జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం తర్వాత పార్టీ క్యాడర్లో బాగా జోష్ కనబడతా ఉంది. కేసీఆర్ ఏం మంత్రం వేశారు? ఆయన కనిపించడమే, మాట్లాడమే, అడుగు పెట్టిండంటే ఆటోమేటిక్గా ఒక పవర్ జనరేట్ అవుతుంది చూడగానే అందరు కూడా. అంటే ఆయన కాము ఉన్న ఆలోచిస్తుంటాడు, వ్యూహాలు పండుతుంటాడు, దిశ నిర్దేశం ఇస్తుంటాడు ఎప్పటికప్పుడు. ఇంకా క్యాడర్కు ఒక నమ్మకం వచ్చిందంటే మళ్ళా 1 year వరకు టానిక్ బూస్ట్ ఇచ్చేస్తాడు అట్లా. సో ఒక విశ్వాసం, అంటే ఏం భయపడకండి, ఇగో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ మళ్ళీ మనం రాబోతున్నాం, ఫెయిల్యూర్స్, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏమున్నాయి, జనం ఏమనుకుంటున్నారు, అవన్నీ చాలా విశ్లేషణాత్మకంగా ఉంటుంది ఆయనది. కనుక క్యాడర్కు ధైర్యం వచ్చిండు, చెప్పిండు, జరుగుతుంది. ఆయన అన్నాడు అంటే జరుగుతుంది అంతేది. ఓకే, అట్లా. సో మళ్ళీ ఆయన 1 year వరకు ఫామ్ హౌస్లో ఉన్నా మీకు ఉంటుందంటారా? వచ్చేస్తాడు రెగ్యులర్ 1 year టైం ఇస్తాడు. కొత్త గవర్నమెంట్కి మనం ఛాన్స్ ఇవ్వాలి, ఒక 1 year అప్పుడే మనం పోయి మీద ఉండొద్దని. సంవత్సరం ఇచ్చిండ్రు, సంవత్సరంలో ఏం చేసిండ్రు చూసిండు, బయటకు వచ్చిండు. నిరంతరంగా ఖచ్చితంగా ఉంటాడు, జనంలో ఉంటాడు, పార్టీ క్యాడర్ అందుబాటులో ఉంటారు, పార్టీ క్యాడర్కు ఎప్పటికప్పుడు ఏం చేయాలో చెప్తుంటాడు. సంవత్సరం టైం ఇచ్చారు. సంవత్సరం టైం తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అమలు చేయట్లేదో వాటిపైన మనం ప్రజల్లో వెళ్దాము, వీటిపైన ఎండగడదాము అని ఒక ప్లాన్తో ఉన్నారు. మరి అదే ఈ 1 yearలో అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ఎందుకు ప్రజలు తిరస్కరించారు అని ఏదైనా విశ్లేషణ ఏంటి అనేది ఒక ఎవాల్యుయేషన్ జరిగిందా? ఖచ్చితంగా జనము ఎట్లా అంటే 10 సంవత్సరాలు చూసిండు కదమ్మా రోజా గారు. పబ్లిక్ ఏముంటుంది అంటే, ఒక రైతు ఉంటాడు, అరే మనకు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ గారు, ఆయన 14,000 ఇస్తా అంటున్నాడు, చూద్దాం 10 ఏళ్ళు వేసినాం కదా, మార్పు కోరుదాం,